ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి కుక్కర్తో కొట్టి చంపారు. మృతురాలు ఇంట్లో పనిచేసే యువకుడితో పాటు పై అంతస్తులో పనిచేసే మరో యువకుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న నేరాలు నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో ఉండే రేణు అగర్వాల్ అనే 50 ఏళ్ల మహిళ నిన్న సాయంత్రం దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఉన్న ఆమె కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి ప్రెషర్ కుక్కర్తో కొట్టి దారుణంగా హత్య చేశారు. రాకేష్, రేణు అగర్వాల్ దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికొచ్చి స్థిరపడ్డారు. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 13వ అంతస్తులోని ఫ్లాట్లో నివాసముంటున్నారు. వీరికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నారు. రేణు అగర్వాల్ భర్త రాకేష్, కుమారుడు కలిసి బాలానగర్లో ఐరన్, స్టీల్కు సంబంధించిన దుకాణం పెట్టి వ్యాపారం నడిపిస్తున్నారు. రాకేష్, అతని కుమారుడు రోజులాగే బుధవారం ఉదయాన్నే బాలానగర్లోని షాప్కు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో రాకేష్ ఇంట్లో ఉన్న తన భార్య రేణు అగర్వాల్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె అందుబాటులోకి రాలేదు. అనుమానంతో కుమారుణ్ణి తీసుకుని 7 గంటలకు ఇంటి వద్దకు చేరుకున్నాడు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో ప్లంబర్ను తీసుకొచ్చి బాల్కనీలో నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎదురుగా రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు ఆధారాలు, వివరాలు సేకరించారు. అక్కడున్న ఆధారాల మేరకు రేణు అగర్వాల్ కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రెషర్ కుక్కర్తోనూ తలపై కొట్టినట్లు అనుమానిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో పాటు గాయాలతో విలవిల్లాడుతూ ఆమె అక్కడే మరణించింది. హత్యకు ఉపయోగించిన కత్తి, ప్రెషర్ కుక్కర్ సహా ఇతర ఆధారాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ కెమెరాల్ని పరిశీలించారు. 2 యువకులు బ్యాగ్ తీసుకుని అనుమానాస్పదంగా వెళుతున్నట్లు గుర్తించారు. ఒకరు మృతురాలి ఇంట్లో, మరొకరు ఆమె బంధువు ఇంట్లో పనిచేసే యువకుడిగా గుర్తించారు. పై అంతస్తులోని మృతురాలి బంధువు ఇంట్లో రోషన్ అనే యువకుడు కొన్నేళ్ల క్రితం పనిలో చేరగా, హర్ష అనే యువకుడు రేణు అగర్వాల్ ఇంట్లోనే 10 రోజుల క్రితం పనిలో చేరినట్లు పోలీసులు నిర్ధారించారు. జార్ఖండ్కు చెందిన ఈ 2 ఏజెంట్ ద్వారా ఇక్కడికొచ్చినట్లు స్పష్టం చేశారు. మృతురాలి ఇంట్లో నగదు, నగలు ఎత్తుకెళ్లేందుకే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. నిందితులు సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా రాష్ట్రం దాటి ఉంటారని భావిస్తున్నారు. వారి కోసం 3 బృందాలు గాలిస్తున్నాయని, ఎక్కడున్నా త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.